ఖమ్మం జిల్లాలో ఎర్రజెండాను రెపరెపలాడించినటువంటి క్రెడిట్ మీది తమ్మినేని గారు ఒప్పుకొని తీరాల్సిందే. అలాంటి క్రెడిట్ ఉన్నటువంటి మీ వల్లే ఖమ్మం జిల్లాలో ఒకటేసారిగా సునామీ పుట్టింది. చాలా సీనియర్ నేతలు వెళ్ళిపోయారు పార్టీలోంచి, తిరుగుబావుట ఎగరవేశారు. ఇది కేవలం మీ ఒంటెత్తు పోకడ వల్లే అనేటువంటిది ఒక ప్రధాన విమర్శ. ఏంటి అసలు దీనికి? ఒక ముఖ్య విషయం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ పెరగడానికి కానీ తగ్గడానికి కానీ ఒక వ్యక్తి కారణంగా ఎప్పుడు ఉండడు. మంచి జరిగినా చెడు జరిగినా మొత్తం కమిటీలు నిర్ణయాలు ఉంటాయి. ఖమ్మం జిల్లా కూడా అంతే. అక్కడ జరిగిన మంచికి కానీ చెడు కానీ మొత్తం పార్టీ కమిటీ బాధ్యత వహిస్తుంది. రెండవది వ్యక్తుల పాత్ర తప్పకుండా ఉంటుంది. ఓ ముఖ్యుడిగా నా పాత్ర కాస్త అధికంగా కూడా ఉంటుంది, అది వాస్తవం. సహజంగానే మీ ఇందాకే చెప్పినట్టుగా దాని మంచి జరిగితే కమ్యూనిస్టిజం బాగా పెరిగినప్పుడు నా పాత్ర ఉండొచ్చు. అట్లాగే దాని చెడు జరిగినప్పుడు కూడా నా పాత్ర కూడా ఉండొచ్చు, నా లోపాలు కూడా ఉండొచ్చు. సమీక్ష చేసుకున్నారు తప్పకుండా. తప్పులు ఒప్పులు ఎప్పుడు సమీక్ష ఉంటాయి, కానీ మా సమీక్షలు ఎప్పుడు తమిళ రోజున తప్పు చేయబట్టి ఇక్కడ జరిగింది లోపం, ఈ నష్టం జరిగింది అనేది అట్లా జరగలేదు. నా మీద యాక్షన్స్ ఎప్పుడు జరగలేదు. అంటే ఎందుకు సమీక్ష చేసుకున్నారని అడగాల్సి వచ్చిందంటే, నాకు చూస్తే సమీక్ష చేసుకున్నట్లు కనిపించడం లేదు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను మీకు. రాయల వెంకటేశ్వర్ల గారి ఎపిసోడ్ కనుక తీసుకున్నట్లయితే, హార్డ్ కోర్ కమ్యూనిస్ట్ ఆఫ్ సిపిఎంని వ్యతిరేకించి విభేదించి మిమ్మల్నే టార్గెట్గా చేసుకొని వచ్చినటువంటి నిప్పుకు చెదల పుస్తకంలో ఆయన పాత్ర కూడా ఉంది అంటారు. ఎంతవరకు వాస్తవం మనకైతే తెలియదు. కానీ ఆయన సిపిఎంకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్కి వెళ్ళారు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి సిపిఎంకి వచ్చారు. ఏంటి అసలు ఒకవేళ కనుక సమీక్ష చేసుకొని ఉంటే ఈ ఎపిసోడ్ ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు? దాని కరెక్ట్ సమాధానం రాయల వెంకటేశ్వర గారు చెప్తేనే బాగుంటుంది. ఆయన మాకొచ్చి చెప్పింది, నేను పొరపాటు చేశాను, పార్టీని మిమ్మల్ని అర్థం చేసుకోకుండా తాత్కాలిక ఆవేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నాను, ఇప్పుడు నేను వెనక్కి తీసుకుంటున్నాను, కమ్యూనిస్ట్ పార్టీ మంచి పార్టీ, నేను జీవితాంతం ఇక్కడే ఉంటాను, చనిపోయినాడు ఈ జెండా కప్పుకోవాలి అనే మాటలతో వెనక్కి వచ్చారు. ఆయన మధ్యలో తప్పులు చేసినప్పటికీ, బయట పార్టీకి పోయి మమ్మల్ని విమర్శించినప్పటికీ ఆయన చేసిన చరిత్ర సేవ ఉంది కాబట్టి ఒక సిన్సియర్ కామ్రేడ్గా ఆత్మవిమర్శ చేసుకున్నాడని నమ్మి మళ్ళీ పార్టీలోకి తీసుకున్నాం. ఒకవేళ అది మీరు ఆశించిన ఫలితం కనుక రాకపోతే? మానవ సహజమైంది మార్పు. మంచి చెడు వైపు మారుతుంది, చెడు మంచి వైపు మారుతుంది. ఆయా పరిస్థితులను బట్టి వచ్చే ఏ మార్పునైనా తట్టుకోగలగాలి, దాన్ని తగినట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలి తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు మీతో ఉన్నాడు, రేపు మీతో ఉండకపోతే ఏం చేస్తారని ఒక ఆయన అడిగాడు. ఉండకపోతే అంటారు, తప్పకుండా ఉండలేని పరిస్థితి వస్తుంది కూడా. ఇంకా ఒక మిత్రుడు అడిగాడు, మిమ్మల్ని దబ్బనాల పార్టీ అన్నాడు, సూదుల పార్టీ అన్నాడు, అసెంబ్లీలో విమర్శించాడు, ఎట్లా ఆయనతో కలుస్తున్నారు అన్నాడు. గతంలో ఎప్పుడు విమర్శించారు కాబట్టి అని అడుగుతున్నావు, రేపు విమర్శించాడు అని కూడా నేను అంటలేదు. విమర్శించే స్వేచ్ఛ ఆయనకు ఉండాలి. ఆయన తప్పు చేసినప్పుడు ఆయన వ్యతిరేకించి పోరాడే స్వేచ్ఛ మాకు కూడా ఉంటుంది. ఈ స్వేచ్ఛ మేము వదులుకోం, ఆ స్వేచ్ఛ ఆయన వదులుకోడు. ఆ స్వేచ్ఛ ఆయన వదులుకుంటే ఈ స్వేచ్ఛ నేను వదులుకుంటే వేరే పార్టీ ఎందుకు? రెండు పార్టీలు కలిసిపోయాయి కదా. ఆయన చేసిన ప్రతిదీ నేను సమర్థిస్తే, నేను చేసిన ప్రతిదీ ఆయన సమర్థిస్తే వేరే పార్టీ ఎందుకు మాకు? చాలా తేడాలు ఉంటాయి కాబట్టి వేరే పార్టీలు ఉంటాయి. చాలా విషయాల్లో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఐక్యతలు ఉంటాయి, మిత్రత్వాలు ఉంటాయి. ముదిగొండ కాల్పులకు సంబంధించి తమ్మినేని గారు ఒక బలమైన విమర్శ, అంతకు మించినటువంటి ఆరోపణ. ముదిగొండ కాల్పులు అమాయకుల అమరత్వం అనేటువంటిది కేవలం భూపోరాటం వల్ల వచ్చింది కాదు. అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత బండి రమేష్ గారికి అండ్ బై ఎస్ఎంవి అప్పుడు ఉన్నటువంటి సిఐ సురేందర్ రెడ్డి, వెంకటరెడ్డికి ఉన్నటువంటి వ్యక్తిగత వైరుధ్యం వల్ల, కక్షల వల్లే అంతమంది అమాయకులు బలి కావాల్సి వచ్చినటువంటి విమర్శ ఈ రోజు కూడా మీరు మోస్తున్నారు. చాలా తప్పు. అసలు మీరు చెప్పే మాట బండి రమేష్ ఇంకొక ఆయన ఎవరు చెప్పారు, ఆ పేరే నేను ఎంతవరకు వినలేదు. అట్లాంటి వైరుధ్యాలు అతగాదాలు ఏమి లేవు. ఈ చర్చ కూడా నేను ఎక్కడ వినలేదు. కాకపోతే బండి రమేష్ యొక్క లేదా అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ కార్యకర్తల యొక్క దుందుడుకు విధానం వల్లనే ఇదంతా జరిగింది. ప్రభుత్వం తప్పేమీ లేదు. ఇది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నిస్సిగ్గుగా చేసుకున్న ప్రచారం. అది ప్రభుత్వం చేతుల్లో ప్రచార సాధనాలు ఉంటాయి, ఎదుటివాడి మీద బురదేయడానికి. ఒక పెద్ద దారుణం జరిగింది కాబట్టి, పేదలను చంపారు కాబట్టి, అదేదో అక్కడికక్కడ పుట్టిన ఉద్యమం కాదు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పెద్ద ఉద్యమం కమ్యూనిస్టులు నడిపితే దాని కోనే రంగారావు కమిటీని వేశారు. ఆ భూ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. ఆయన అనేక సిఫార్సులు చేశారు. 70 దాకా జీవోలు వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా కొన్ని జీవోలు రావాలని ఉద్యమం చేస్తూ ఆ క్రమంలో ఈ ధర్నాలు జరిగినాయి. ఆ ధర్నాలు ప్రశాంతంగా ముగియొచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ యొక్క దుందుడుకు వల్ల
వాళ్ళు కాల్పుల దాకా దారితీశారు. కాల్పులు చేయటం అనేది ప్రజలు చేయరు కదా. ప్రజలు చేసింది కాల్పుల తర్వాత ఆవేశపరులైన వాళ్ళు కొంత రాళ్ళు ఇసిన మాట నిజం. తర్వాత అది నలుగురు చనిపోయిన శవాలు చూసిన తర్వాత ఆవేశం ఎవరు కాగదు. అవునవును. అంతే తప్ప ఆ ప్రచారాలన్నీ వాస్తవం కాదు. ప్రజల నుంచి వచ్చినటువంటి తిరుగుబాటు ధర్మాగ్రహమేనండి అప్పుడు కరెక్ట్. ఎస్. ప్రజలని కమ్యూనిస్టులు అర్థం చేసుకోవట్లేదు అనేటువంటిది మీరు ఎంత క్లారిటీ ఇచ్చినా ఏం చేసినా కూడా అది వస్తూనే ఉంటుంది. మీ శత్రువులు కావచ్చు, లేకపోతే మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు వరకు కావచ్చు. వాట్ ఈజ్ కమ్యూనిజం? రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో రోజుల్లో సిపిఎం పార్టీ వ్యూహం ఇది అని చెప్తే ఏం చెప్తారు తమ్మినేని గారు? ఈ రాష్ట్రంలో ప్రత్యేక వ్యూహం అనేది కాకుండా అఖిల భారత స్థాయిలో మా రాజకీయ విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని ఈ రాష్ట్రంలో పర్ఫెక్ట్గా అమలు చేయడం మొదటిది. అందులో భాగంగా బీజేపీ విధానాలను వ్యతిరేకించడం, దాన్ని పెరగకుండా చేయడం అది ప్రధాన లక్ష్యంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా. నెంబర్ 2 వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకున్న అవకాశాల మేరకు అభివృద్ధి చెందాలి ఈ సమాజం, ప్రజలు అభివృద్ధి చెందాలి. ఇట్లా అభివృద్ధి చెందడంలో ఈ ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి, అది సక్రమంగా చేస్తుందా లేదా, చేయకపోతే దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయటం అనేది రెండో ముఖ్యమైన బాధ్యత. ఆ రకంగా చూసినప్పుడు టీఆర్ఎస్లో ఇంకా లోపాలు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు పోడు భూముల సమస్య ఉంది, ఇంతవరకు పరిష్కారం కాలేదు. లేదా షెడ్యూల్డ్ ఇండస్ట్రీ పరిశ్రమలకు మినిమం వేజెస్ ఇవ్వాలి. మినిమం వేజెస్ ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఒక నయా పైసా ఖర్చు కాదు, జియో ఇవ్వడమే. అది అమలు చేసేది పారిశ్రామిక యజమానులు. అయినా సరే జియో ఇవ్వడంలో తాత్సారం జరుగుతుంది. ఇటీవల కలిసినప్పుడు అడిగితే కూడా తప్పనిసరిగా జియో ఇస్తామని చెప్పారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి సవరించాలి దాన్ని. ఇప్పుడు 8 ఏళ్ళు అయింది కేసీఆర్ గవర్నమెంట్ వచ్చి, ఒక్కసారి కూడా జియో సవరించలేదు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ధరణి సమస్యలు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ సమస్యలు ఉన్నాయి. ఖాళీ స్థలాలకు పట్టాలు ఇస్తా అన్నారు, పట్టాలు ఇవ్వట్లేదు. పట్టాలు ఉన్నవాడికి 3 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి సహాయం అంటున్నారు. 3 లక్షలు సరిపోదని అడిగాం, 5 అన్నాం, చేస్తా అన్నారు, ఇంతవరకు జరగట్లేదు. ఇట్లాంటి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాం, బీజేపీ అధికారంలో రాకూడదు, ఈ ఫైట్ కరెక్ట్. ఈ ఫైట్ రాజకీయ ఉపన్యాసాలతోటే సాధించబడదు. ప్రజలు మన వైపు ఆకట్టుకోవాలంటే ఇచ్చిన వాగ్దానాలు అమలు జరపడం, తెలంగాణ సమాజానికి ఏదైతే ఇంకా మిగులు పెండింగ్ ఉన్నాయో, చేసిన మంచి కార్యక్రమాలు కొన్ని ఉండొచ్చు, మీ సంక్షేమ పథకాలు కొన్ని ఉన్నాయి, లేదా పెన్షన్లు చేశారు, దళిత బంధు కొన్ని అమలు జరిగిన చోట్ల ఉపయోగం జరిగింది, లేదంటే ఇప్పుడు భూమికి ఇచ్చే సహాయం, పెట్టుబడి సహాయం, ఇట్లాంటివి, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ కొంత మేలు చేస్తాయి. నేను ప్రారంభంలో చెప్పినట్టుగా సంక్షేమ పథకాలకు ఉండే లిమిటేషన్ ఉంటుంది, శాశ్వతంగా పరిష్కారం కాదు. అది తాత్కాలిక పరిష్కారం అయినా సరే అది మేలు చేస్తుంది ప్రజలకి. అంతవరకు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించాల్సిందే. అదే సమయంలో ఇంకా పెండింగ్లో ఉన్న వాగ్దానాలు అమలు జరపడం ద్వారా కొన్ని సెక్షన్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే దానికోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా చేయకపోతే ఆ హక్కుల సాధన కోసం పోరాటం చేయడం కూడా కమ్యూనిస్టుల బాధ్యతగా ఉంటుంది. మొదట చెప్పిన దాంట్లో బీజేపీకి వ్యతిరేకంగా కృషి అనే దాంట్లో మేము ఇప్పటిదాకా కొంత తక్కువ కేంద్రీకరించినటువంటి అంశాలు, సాంస్కృతిక సామాజిక అంశాలు, బయోలాజికల్, వాటిపైన కేంద్రీకరించడం పైన కూడా మేము ఎక్కువ దృష్టి పెడతాం. ఆశలు కొన్ని అడియాసలు అవుతున్నప్పటికీ, అంచనాలు కొన్ని తప్పుతున్నప్పటికీ కూడా ఎవరూ లేరు అనుకున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా కమ్యూనిస్టులు నిలబడతారు, తమ గర్జన వినిపిస్తారనేటువంటి నమ్మకం ప్రజలకు ఉంది. ఆ ప్రజల నమ్మకాన్ని ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ తమ్మినేని గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.